పశ్చిమాసియాలో ఎప్పుడేం జరుగుతుందో ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోగా, మరోవైపు మిడిల్ ఈస్ట్ లో బలమైన దేశమైన సౌదీ అరేబియా కీలక అడుగులు వేస్తోంది. తాజాగా సౌదీ అరేబియా చేసిన ఒక ప్రకటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. సుమారు 13,000 మంది పాకిస్తాన్ సైనికులు, అత్యాధునిక యుద్ధ విమానాలు సౌదీ అరేబియాలో ల్యాండ్ అయ్యాయి. అసలు పాక్ సైన్యం సౌదీకి ఎందుకు వెళ్ళింది? డబుల్ గేమ్ ఆడుతోందా? దీని వెనుక ఇరాన్ ను టార్గెట్ చేసే వ్యూహం ఉందా? ఇస్లామాబాద్ లో జరిగిన అమెరికా ఇరాన్ చర్చలకు ఈ సైనిక మోహరింపుకు ఉన్న లింక్ ఏంటి? పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ సౌదీ అరేబియా రక్షణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. పాకిస్తాన్ కు చెందిన దాదాపు 13,000 మంది సైనికులు, 10 నుంచి 18 వరకు ఫైటర్ జెట్లు, మరికొన్ని సహాయక ఎయిర్ క్రాఫ్ట్లు తమ దేశానికి చేరుకున్నాయని అధికారికంగా ప్రకటించింది. ఈ బలగాలను సౌదీ తూర్పు సెక్టార్లోని కింగ్ అబ్దుల్జిజ్ ఎయిర్ బేస్ లో మోహరించారు. ఇరు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంచుకోవడం, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ మోహరింపు జరిగినట్లు సౌదీ చెబుతోంది. ఇప్పటికే సౌదీలో 10,000 మంది పాక్ సైనికులు ఉండగా, తాజా బలగాలతో ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఇంత భారీ స్థాయిలో పాక్ సైన్యం సౌదీకి వెళ్లడం వెనుక గత ఏడాది జరిగిన ఒక చారిత్రక ఒప్పందం ఉంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గత ఏడాది సెప్టెంబర్లో ఒక బలమైన రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది అచ్చం నాటో తరహా ఒప్పందం. అంటే ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అది ఇద్దరిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. పాకిస్తాన్ ఒక అణ్వస్త్ర దేశం కావడం సౌదీ అరేబియాకు ఇక్కడ అతిపెద్ద బలం. ముప్పు తీవ్రతను బట్టి పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా అన్ని రకాల సైనిక, క్షిపణి రక్షణ సాయాన్ని పొందే అవకాశం ఈ ఒప్పందం కల్పిస్తోంది. ఈ సైనిక మోహరింపు వ్యవహారంలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం టైమింగ్. శనివారం నాడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. పాకిస్తాన్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించింది. అయితే ఆశ్చర్యకరంగా పాక్ వేదికగా ఈ చర్చలు జరుగుతున్న రోజే పాకిస్తాన్ యుద్ధ విమానాలు సౌదీలో దిగాయని సౌదీ రక్షణ శాఖ ప్రకటించింది. ఓవైపు యుద్ధ నివారణకు పాక్ చర్చలు జరుపుతూనే, మరోవైపు తన మిత్రదేశమైన సౌదీకి భారీ సైన్యాన్ని పంపడం దౌత్యపరంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు, అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ లో జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం ప్రకటించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం పాక్ సైన్యం ఇప్పుడు వెళ్లడం కాదు, గత నెలలోనే ఎయిర్ క్రాఫ్ట్లు, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ తో సహా సైన్యాన్ని సౌదీకి పంపించింది. కానీ అమెరికా, ఇరాన్ చర్చలు విఫలమయ్యే పరిస్థితి కనిపించడంతోనే వ్యూహాత్మకంగా ఈ విషయాన్ని సౌదీ ఇప్పుడు అధికారికంగా లీక్ చేసిందని భావిస్తున్నారు. ఇరాన్ గనుక భవిష్యత్తులో సౌదీపై దాడులకు దిగితే ఎదుర్కొనేది కేవలం సౌదీ బలగాలను మాత్రమే కాదు, అణ్వస్త్ర దేశమైన పాక్ సైన్యాన్ని కూడా అని ఇరాన్కు పరోక్షంగా ఓ బలమైన హెచ్చరిక పంపారన్నది నిపుణులు చెబుతున్నారు. 1960ల నుంచే పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య అత్యంత సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్నాయి. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇవి మరింత బలపడ్డాయి. ఇప్పుడు ఇరాన్తో నెలకొన్న తాజా యుద్ధ వాతావరణంలో ఈ రెండు దేశాలు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. ఒకవేళ ఇరాన్, అమెరికా మధ్య పరిస్థితులు చేయి దాటి యుద్ధం వస్తే సౌదీలో ఉన్న పాక్ సైన్యం ఇరాన్పై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మిడిల్ ఈస్ట్ లో మున్ముందు జరగబోయే పరిణామాలు ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.